తారక నిచయ కుముదహిత పరిపూర్ణ నగదర సురభూజదరి పయోధి వాసహరణ సుందరతర వదన సుధామయ వచో బృంద గోవింద సానందమ వరాజరాప్త శుభకరానిక. అయ్యా నమస్కారం అండి. మనం పెనుగొండ క్షేత్రానికి క్షేత్ర పాలకుడుగా ఉన్న జనార్దన స్వామి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రధాన అర్చకుల ద్వారా ఇక్కడ ఆలయ విశేషాలతో పాటు వారి గోత్రనామాలు, రామరాజ్య స్థాపనకు వారు ఏ రకంగా సహకరించగలరో అనే విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయ్యా నమస్కారం మహాత్మా. నా పేరు వీర రాఘవరెడ్డి, మహిపాల గోత్రుణ్ణి, ఇక్ష్వాక వంశీయునండి. అయ్యా తమ గోత్రం మహాత్మా, తమ పేరు? భృగువంశీయులు. ఈరోజు ఉదయం కూడా కలిసాం. వారు భృగువంశీయులే. చాలా సంతోషం మహాత్మా. భృగువంశీయులు. అయ్యా తమరు ఇప్పుడు ఎంతకాలంగా అర్చక స్వామిగా ఉన్నారు? 32 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ ఆలయ విశిష్టత ఏంటి స్వామి? స్వామి క్షేత్రపాలకుడు అంటే వాసవమ్మ వారు పుట్టక ముందర నగరేశ్వర స్వామి జనార్దన కూడా స్వయంగా వెలిశారు. ఆ తర్వాత అమ్మవారు ఏంటంటే ఆవిడ జన్మ అయిన తర్వాత ప్రతి నిత్యం పెట్టి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకుని అర్చన చేసుకుని ఉండేది అనమాట. ఆ తర్వాత ఆవిడతో ఉన్నటువంటి వద్దులు ఆత్మహత్య అయిన తర్వాత వారి యొక్క జ్ఞాపకార్థం ఉన్నటువంటి శివలింగాలు తీసుకొచ్చి ఈ వీధిలో ప్రతిష్ఠించారు. దీన్ని లింగాల వీధి అంటారు. కాలక్రమం ఏంటంటే మన ఈ భూమిలో కొన్ని తప్పుడిపోయి అలా తెలియజేయండి, అలా కొన్ని బయటపడిన బిడ్డలతో ఉన్నప్పుడు బయటపడి వాళ్ళు కొంతమంది వైశాఖ వాళ్ళ గురించి తీసుకుని ప్రతిష్ఠిస్తున్నారు. అలా మీకు కొన్ని బయటపడిన ఏంటంటే మీకు ఎదురుకుండా శివాలయం ఉంది. ఆ శివాలయం చెప్పుకుంటారు. ఆయన ఏంటంటే దత్తపుడు వెళ్ళాలనుకోండి, అక్కడ క్షేత్రపాలకుడు వరాలసిస్తాం. ఆయన దర్శనం చేసుకుంటే మాకు ఆ క్షేత్రపాలన దొరుకుతుంది. అలాగే ఇక్కడ అమ్మవారి దేవాలయానికి వచ్చినప్పుడు మరి ఇక్కడ కూడా క్షేత్రపాలన జనార్దన దర్శనం చేసుకుంటే మనకు ఆ క్షేత్రపాలన దొరుకుతుంది. చాలా సంతోషం. మీ ద్వారా జనార్దన స్వామి దర్శనం చేసుకున్నారు స్వామి. అయితే ఈ జనార్దనుడే రామావతారంలో ఉన్నప్పుడు వాలితో ఈ భూమి అంతా ఇక్ష్వాక వంశీయుడి వాలి, ఆ ఇక్ష్వాక వంశంలో పుట్టిన భరతుడు ఈ భూమిని వెళ్తున్నాడు. అతని ప్రతినిధిగా తప్పు చేసిన నిన్ను శిక్షించే అధికారాన్ని నేను కలిగి ఉన్నానని అన్నాడటండి. మీలాంటి పెద్దలు చెప్పగా మేము విన్నాం. ఆ ఇక్ష్వాక వంశీయులు ఏ గోత్రాల్లో ఉన్నారు, ఈ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారు, ఏమన్నా పరిశోధన ఏమన్నా చేసి జరిగినా కదా? ఐడియా లేదు స్వామి. 2040 కల్లా మీరు ఈ దేశం వదిలిపెట్టి వెళ్ళిపోవాలి, మొత్తం మా దేవుడు రాజ్యం చేస్తాం అని ఒక మతం వారు, 2050 కల్లా ఇది మా దేవుడు రాజ్యం అయిపోతుంది అని ఇంకో మతం వారు. వారి ప్రార్థనా మందిరాల్లో ఇక్కడ ఆడపిల్లల్ని ఎలా చెరచాలి, ఈ సంస్కృతి ఎలా నాశనం చేయాలి, వారి యొక్క మతం ఆచారం ఎలా మార్చాలని ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటున్నారని మీరు ఏమన్నా విన్నారా? అది మేము కూడా వినే మీ దాకా వచ్చాం స్వామి. మరి దాన్ని ఎదుర్కోవడం కోసం ఆ మత బోధకులు అహింస బోధిస్తుంటే మా మత బోధకుల ఆచారాలకి బోధకులకు ఉన్న తమరు దాన్ని ఎదుర్కోవడం కోసం ఏమైనా ప్రణాళిక ఏమైనా ఏర్పాటు చేసుకున్నారా? ఏం లేదండి. మా దేవాలయంలోకి వచ్చిన భక్తులు మాత్రం మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చెప్తున్నానండి. మన ధర్మాన్ని ఆచరించండి. మన ధర్మం అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణే కదా. ఈ జనార్దన స్వామి అయినా, రాముడైనా, కృష్ణుడైనా, ఈ శివుడైనా, దుర్గమ్మైనా, వినాయకుడైనా, కుమారస్వామి అయినా వీళ్ళందరూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసిన వారే కదా. మహాత్మ భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో శౌర్యం తేజో ధృతృదాక్షం విద్యే చాప్య పలాయనం దానమీశ్వర భావచ క్షాత్రం కర్మ స్వభావజం అనే లక్షణాలు కలిగిన వారు క్షత్రియులని చెప్పబడింది. ఆ క్షత్రియులు అంటే ఏ గోత్రాల్లో ఉన్నా, ఏ వర్ణాల్లో ఉన్నా మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారనేది మీ 32 సంవత్సరాల అర్చకతలు ఎప్పుడన్నా గుర్తించారా? సరే స్వామి, అయితేలే ఇక మీదటన్నా ఈ చిన్న మనవిని స్వీకరించండి స్వామి. స్వామి ఇప్పుడు మనకి ఆ క్షాత్రం కలిగిన వారు సంసార బంధాల్లో చిక్కుకుని ఉన్నారు. మీరు ఎవరికి క్షాత్రం భగవద్గీత 18వ అధ్యాయం 43లో క్షాత్రం కలిగిన వారు ఉన్నారో వారిని గుర్తించిన ఆయన ఇక్కడ రామరాజ్యం ఏర్పాటు అయ్యింది. ఏంటండి? ధర్మస్థాపన కోసం భగవద్గీత 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల ప్రకారంగా రామరాజ్యం హ్యాస్ బీన్ కాన్స్టిట్యూటెడ్. కాబట్టి క్షాత్ర లక్షణాలు కలిగిన మీరు దాంట్లో సైన్యంగా వెళ్ళాలి అని వారిని సైన్యంగా ఒప్పించి క్షాత్రం కలిగిన వారు. మరి వీరికి పోషణ కావాలి కదా, కుటుంబ పోషణ కావాలి కదా. ఈ పోషణకి భగవద్గీత 18వ అధ్యాయంలో 44వ శ్లోకంలో వైశ్యుల గురించి చెప్పబడి ఉందండి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్య కర్మ స్వభావజం అని. ఆ 2వ వరుసలోనేమో స్తూతుల గురించి చెప్పబడి ఉందండి. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం అని.
ఈ వైశ్యుల్ని శూద్రులను వీరి పోషణ నిమిత్తం ఒప్పించి బోధించి, ఒక పక్క పోషకులని ఒక పక్క సైన్యాన్ని బోధించి ఒప్పించి రామరాజ్యానికి అనుసంధానం చేయగోరు మనవ స్వామి. ఎవరు కృషి గోరక్ష వాణిజ్యం వ్యవసాయం గోరక్షణ వ్యాపారం చేస్తున్నారో వారందరూ వైశ్యులే. రెడ్డి కమ్మ కాపు మాల మాది కమ్మరి కుమ్మరి ఎవరైనా ఈ 3 పనుల్లో ఏది చేస్తున్నా వారు వైశ్యులే. వారిని బోధించి రామరాజ్యానికి మీ క్షేత్రం నుంచి ఒక్క సైనికుడిని మీరు ఇచ్చిన 27,800 గ్రామాలు ఉన్నాయండి. అలా ప్రతి గ్రామం నుంచి ఒక్కొక్క సైనికుడు వచ్చిన, ప్రతి క్షేత్ర పాలకుడు ఆలయాల నుంచి ఒక్కొక్క సైనికుడు వచ్చిన, లేదు ఆలయానికి ఒక్కొక్క సైనికుడు వచ్చిన మన సైన్యం అగణితం అయిపోతుంది మహాత్మ ధర్మస్థాపన కోసమని. తమరికి ఈ విధానం అర్థమైందా స్వామి? మరి మీరు మాకు మాట ఇవ్వగలుగుతారా? నేను కూడా నా ప్రయత్నం చేస్తానని. అయ్యా, ఓ నేటి నుంచి ఒక 15 రోజులు తమ సమయం తీసుకుని ఈ 32 సంవత్సరాల్లో చెయ్యని పనిని మీరు భగవద్గీత ఆధారంగా మీ స్వామి చెప్పిన గీతని ఆధారంగా దృష్టి పెట్టుకుని మీరు ఆ 42వ శ్లోకంలో చెప్పబడిన బ్రాహ్మణులుగా భావించి, అయ్యా ఏమిటండి, శమో ధమస్తభ శౌచం శాంతిర్జావమేవచ జ్ఞాన విజ్ఞాన మాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావం అనే లక్షణాలు కలిగిన వారికి మీరు అయి ఉంది. ఈ మిగతా 3 వర్ణాల వారిని యుద్ధం కోసం, సైనికుల్ని వారి పోషణ కోసం 2 వర్ణాల వారిని ప్రోత్సహించి రామరాజ్యానికి అనుసంధానించుకొని మనకండి. అయ్యా అయ్యా మిగతా ప్రతి ఆలయం నుండి అర్చకులు పురోహితులు ప్రతి ఆలయానికి మేము రాలేం. మీరే మీ అర్చకత్వం ఎంతకాలంగా చేస్తున్నప్పటికీ ఈ క్షత్రియులను గుర్తించి, క్షాత్రం కలిగిన వారిని గుర్తించి వారి పోషణ నిమిత్తం వైశ్యుల్ని శూద్రుల్ని ఒప్పించి ఆ పోషణ చేసే బాధ్యత